ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. మరో 3 రోజుల్లో ప్రచారం ముగియనుంది. శనివారం సాయంత్రంతో మైకులు మూగబోనున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. నేతలంతా ప్రచారంలో ఫినిషింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో కర్నూలులోని వైఎస్ఆర్ సర్కిల్ రోడ్డులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 అనంతపురం పార్లమెంటు పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. కాసేపట్లో కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్ సభలో పాల్గొనున్న జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ప్రచారానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాసేపట్లోనే కర్నూలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటన కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కర్నూలు బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా సిద్ధం, అదేవిధంగా మేమంతా సిద్ధం అంటూ కూడా బస్సు యాత్ర నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మలి విడతగా కూడా ఎన్నికల ప్రచార సభలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు 3 బహిరంగ సభలు ఉండే విధంగా కూడా ప్రణాళికతో పాటు ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఎన్నికల సంబంధించినటువంటి 2024 ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 2-3 రోజుల గడువు ముగిస్తా అంటే రేపు శనివారం సాయంత్రంతో గడువు ముగిస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిగా ప్రజల్లో ఉండేందుకు 5 ఏళ్ల పాటు ప్రజలకి అందుబాటులో ఉండటమే కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఎన్నో పైలట్ ప్రాజెక్టులకి ప్రజలకి దాదాపు 130 సార్లు బటన్ నొక్కే కార్యక్రమాన్ని అనేక సభల ద్వారా నిర్వహించారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. అయితే గత 6 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేందుకు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను ప్రజలు చెప్పేందుకు మరొకసారి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎందుకు అధికారంలోకి రావాలనే అంశాలను ప్రజలకు చెప్పేందుకు కూడా పూర్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థులకు ప్రచారం చేయడమే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలతో వివరించడమే కాకుండా నాయకులతో కూడా మమేకమతో కూడా నిర్వహిస్తున్నటువంటి సభలు ఈ రోజు కర్నూలులో బహిరంగ సభ కూడా నిర్వహించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రామణి, థ్యాంక్ యూ శ్రీనివాస్.